వెల్కమ్ టు ద జగద్గురు పత్రిజీ ఛానల్. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు మరియు స్వర్ణమాల పత్రి మేడం గారికి అనంత కోటి ఆత్మ ప్రణామం తెలియజేసుకుంటున్నాను. అలానే జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ఆత్మ ప్రణామం. ఫ్రెండ్స్, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య మార్గ నిర్దేశకత్వంలో టీం జగద్గురు పత్రిజీ వారిచే నిర్వహించబడుతున్న అపోదిపో భవ అనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సో ఈ రోజు అపోదిపో భవ కార్యక్రమంలో యోగం భోగం గురించి చక్కగా వివరించడానికి మనకి మాధవిలత మేడం గారు ఆత్మకూరు నుంచి వచ్చేసి ఉన్నారు. సో మనకి ఎన్నో రోజులుగా ఎంతో చక్కగా ఎంతో అద్భుతంగా టీం జగద్గురు పత్రిజీ ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తుంది. సో అపో దీపోభవ అంటే నీ దీపాన్ని నువ్వే ఉద్ధరించుకోవాలి, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా ఈరోజు మనకి మాధవిలత మేడం గారు విచ్చేసి ఉన్నారు. సో వారి గురించి పరిచయ వాక్యాలు 2008లో మెడిటేషన్లోకి రావడం జరిగింది. ఎప్పుడైతే మెడిటేషన్లోకి వచ్చారో అప్పటి నుండి ఇంకా స్కూల్స్లో కాలేజ్లో ధ్యానం నేర్పించడం, ధ్యానం క్లాసెస్ కండక్ట్ చేయడం, అలానే శాఖాహార ర్యాలీలో పాల్గొనడం, అలానే శాఖాహార ర్యాలీ నిర్వహించడం, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇలా ఆధ్యాత్మికంగా పిఎస్ఎస్ఎంలో ఎంత సేవ చేస్తున్నారు. సో అలా వారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం అనేది పిఎస్ఎస్ఎంలో కొనసాగుతుంది. సో నమస్తే మేడం, వెల్కమ్ టు ద జగద్గురు పత్రిజీ ఛానల్. నమస్తే మేడం, నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. జగద్గురు పత్రిజీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అలాగే ఇక్కడ ఎంతో మంది మాస్టర్స్ ఎంతో అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎంతో బ్యాక్గ్రౌండ్ వర్క్ కానీ ఎంతో చక్కగా చేస్తూ ఉన్నారు. వాళ్ళకందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు, సొన్నమాల మేడం గారికి అనంతకోటి హృదయపూర్వక పాదాభివందనాలు మరి కృతజ్ఞత తెలియజేసుకుందాం. ఈరోజు నేను యోగము భోగము చెప్పుకోదలుచుకున్నాను. అలాగే ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అందరికీ. అలాగే ఈరోజు మనం కొన్ని నిత్య జీవితంలో మనం చేసుకుంటున్న యోగం యొక్క అర్థము, భోగం యొక్క అర్థం, వాటి గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం యోగము భోగము అని చెప్పుకుంటున్నాం. శ్రీకృష్ణ భగవానుడు యోగంలో ఉన్నాడా భోగంలో ఉన్నాడా అనంటే రెండింటిని కలబోసుకొని ఉన్నాడు ఆయన. యోగ స్థితిలో ఉన్నాడు, భోగ స్థితిలోనూ ఉన్నాడు ఆయన. కాబట్టి మనం ఈరోజు ఆ కాన్సెప్టే తీసుకున్నాము. ఎంతో అద్భుతంగా ఆయన చాలా విషయాలు మనకు తెలియచేశాడు. చిన్న వయసు అప్పటి నుంచి కూడా ఎలా జీవించాలి, దుర్మార్గాన్ని ఎలా పారదోరాలి, మనకు కోపం వచ్చినప్పుడు ఎలా దాన్ని ప్రదర్శించాలి, మనం తప్పు జరిగినప్పుడు దాన్ని మనం ఎలా తగ్గి ఉండాలి, అన్ని విషయాలలో మనకు చాలా చక్కగా తెలియచేశారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి కార్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. కార్లో ప్రయాణం చేస్తూ ఒక కొద్దిగా దూరం వెళ్తాడు. అతను ఎన్నో టెన్షన్లు పెట్టుకున్నాడు మైండ్లో. రేపు తెల్లారేసరికి కొన్ని లక్షలు జమ చేసి ఒక కంపెనీకి అందచేయాలి. తెల్లారేసరికి వెళ్తూ ఉన్నాడు, కార్లో ప్రయాణం చేస్తున్నాడు. అతనికి ఒక భిక్షగాడు కనిపిస్తాడు. ఆ భిక్షగాడు ఏదో ఏ పూటకు ఆ పూటకు అందితే అది తినడము, హాయిగా పడుకొని నిద్రపోవడం. చల్లగాలి వీస్తూ ఉంటది. ఆయన అడుగు తిన్న బొచ్చ తల కింద పెట్టుకొని చక్కగా హాయిగా పడుకొని నిద్రపోతుంటాడు. ఇతను ఏమనుకుంటాడు, కార్లో ప్రయాణం చేసే వ్యక్తి, ఏమి సుఖం అనుభవిస్తున్నాడు, నేను తెల్లారితే ఇన్ని లక్షలు కూడబెట్టి అందచేయాలి, తెల్లారే లోపు నేను కంపెనీకి డబ్బులు పంపించాలి కంపల్సరిగా. ఈయన యొక్క ఏమి ఆనందము, ఏమి భోగం ఈయనది. హాయిగా దొరికిన కాడికి తింటాడు, పడుకొని నిద్రపోతాడు, ఏం టెన్షన్లు లేవు, ₹1 లెక్క చూపించాల్సిన పని లేదు ఇతనికి, చాలా హాయిగా ఉన్నాడు, మనది ఏంటి పరిస్థితి అని అనుకుంటూ వెళ్తాడు. వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే మరణిస్తారు. ఒకనొక సమయం వచ్చేసరికి అందరికీ మరణం సహజం కదా, ఇద్దరు మరణిస్తారు. ఇద్దరు మరణించి పైలోకానికి వెళ్తారు. చిత్రగుప్తుని చిట్టాలు తెలుసు కదా మనకు. అక్కడ ఆయన ఉంటారు కదా, వీళ్ళు, ఆయన పేరు ఏం పేరు,
యమధర్మరాజు ఉంటాడు. యమధర్మరాజు చిత్రగుప్తుని ఇద్దరిని ఒక సైడ్‌కి ఇటువైపు ఒక సైడ్‌ని, ఇటువైపు ఒకరిని నిలబెడతాడు. నిలబెట్టి చిత్రగుప్తునికి చెప్తాడు యమధర్మరాజు. వీళ్ళిద్దరూ భూమి మీద ఎవరికైనా సహాయం చేశారా అని అడుగుతాడు. ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేశారా వీళ్ళు అని అడుగుతారు. అడిగితే కోట్లు సంపాదించిన వ్యక్తి ఒక్క రూపాయి కూడా దాన ధర్మం చేసిండడు. ఇతనేమో ఇతనేమో కష్టపడినాడు, సంపాదించుకున్నాడు, భిక్షగాడు, తిన్నాడు, తాగినాడు. ఇతను కూడా చేసి ఉండొచ్చు, చేయకపోయిండొచ్చు. ఎలా చేశాడో భిక్షగాడు ఇంకొక భిక్షగాడికి సహాయం చేయలేడు గదా! చేస్తే ఏదైనా స్థానం చూపిస్తాడు, నీడ చూపిస్తాడు. ఏదైనా తింటున్న దాంట్లో ఒక ముద్ద అందచేస్తాడు. ఈ కొటేషన్‌ని ఆయన యొక్క చిట్టాల్లో చూస్తే, చిత్రగుప్తుని చిట్టా లెక్కలు చూస్తే ఎవరికీ దాన ధర్మం చేసుండడు. దాన ధర్మం చేయకుండా ఇతను అంటే అనుకుంటాడు కదా! ఎంతో చక్కగా హాయిగా నిద్రపోతున్నాడు చూడు. ఈ నిద్రాభోగము మనది ఏంటి పరిస్థితి? ఎంత ఉన్నా కూడా ఈ టెన్షన్‌లు ఇవే సరిపోతున్నాయి నాకు అని ఈ వ్యక్తి అనుకుంటాడు. అలా అనుకున్నప్పుడు ఏమి సహాయం చేసిండడు అతనికి ఆలోచన తట్టిన ఆయన జీవితం బాగుంది. హాయిగా ఉంది కదా! అని అనుకున్న తరుణం అన్నమాట. ఆ వ్యక్తి అలా ఆలోచన చేశాడు. ఎవరికీ లెక్కలు అప్పచెప్పాల్సిన పని లేదు కదా! నేను ఈ విధంగా హాయిగా ఉంటే బాగుండు కదా! అని అనుకుంటాడే కానీ, ఆ వ్యక్తికి దాన ధర్మం చేసిండడు. అని చెప్పేసి ఇక్కడ ఏమైతుందంటే 2 పాత్రలు మారిపోతాయన్నమాట. ఈ భిక్షగాన్ని అడుగుతాడు. సరే ఇప్పుడు ఇంతవరకు ఈ జన్మ అనుభవించావు కదా! నెక్స్ట్ ఏం కావాలనుకుంటున్నావు? అని చెప్పేసి భిక్షగాన్ని అడుగుతాడు. నేను కోట్లు సంపాదించాలి. నేను కారులో తిరగాలి. నేను ఎంతో విలాసవంతమైన ఇంట్లో ఉండాలి అని అడుగుతాడు. ఓకే. అని చెప్పేసి ఆ భిక్షగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాడు. ఓకే. నువ్వు అది తీసుకో. నువ్వు ఎవరికీ హెల్ప్ చేయలేదు కదా! అందుకని పా అని చెప్పేసి నువ్వు ఇది బాగుందన్నావు కదా! ఈ భిక్షగాడు చాలా హాయిగా జీవిస్తున్నాడు అన్నావు కదా! పోయి రాపో. ఒక్కసారి అది అనుభవించి రాపో ఎలా ఉంటుందో. పోయి రాపో. అంటే సింపుల్ వాళ్ళ వర్డ్. కానీ ఎన్ని సంవత్సరాలు దాన్ని అనుభవించాలి కదా ఆ వ్యక్తి. అని చెప్పేసి 2 పాత్రలు మారిపోతాయన్నమాట. భిక్షగాడు కోటీశ్వరుడిగా జన్మెత్తుతాడు. తర్వాత ఈ కోటీశ్వరుడు భిక్షగాని లెక్క జన్మెత్తుతాడు. జన్మ ఎత్తినాక వీళ్ళిద్దరు పాత్రలు డివైడ్ అయిపోయినాక, మారిపోయినాక ఈ ఇతను ఏమడిగాడు? నేను విలాసవంతమైన ఇంట్లో ఉండాలి, కారుండాలి, నేను హాయిగా జీవించాలి, నేను ఇన్ని లక్షలు సంపాదించాలి అనుకోయింటాడు కదా! సరే అని చెప్పేసి ఆడ ఇచ్చేసాడు కదా! ఆ విధంగా డబ్బులు సంపాదిస్తాడు ఈ వ్యక్తి. అంతా బావుంటుంది. కానీ ఈ వ్యక్తి ఏ విధంగా ఉంటాడు? జస్ట్ యోగం. ఒక యోగం మాత్రమే యోగం వీళ్ళకు సడెన్‌గా ఇటువంటి జీవితం తీసుకున్నప్పుడు వీళ్ళందరూ యోగంలోనే జీవిస్తాడు. కానీ వీళ్ళకు భోగం ఉండదు. అంటే యోగం ఉన్న వ్యక్తికి భోగం ఉండదు. ఎందుకు భోగం ఉండదు అంటే ఎన్నో లక్షలు సంపాదిస్తాడు. ఎంతో కూడబెడతారు. దాన ధర్మం ఉండదు. ఎంతసేపు సంపాదించామా, కూడబెట్టామా అన్నట్టుగానే ఉంటుంది. మన పత్రి సార్ కూడా చెప్తారు కదా! నువ్వు యోగివికా, భోగివికా అది కాదు పాయింట్. నువ్వు దేంట్లో ఉన్నా గూడా బ్రహ్మపదంలో చెలించావా లేదా? బ్రహ్మపదంలో జీవిస్తున్నావా లేదా? అది పాయింట్. అసలు పాయింట్ అది అంటారు. అంటే మనం జీవిస్తున్నాం. చాలా మందిని మనం చూస్తున్నాము నిత్య జీవితంలో మన కళ్ళ ముందర ఎంతో మందిని చూస్తున్నాము. నేను గమనించిన వరకు, నాకు తెలిసిన వరకు నేను చెప్తాను. నేను చూసిన నా కళ్ళకి ఎదురు పడిన వాళ్ళ వరకు నేను చెప్తాను. అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితుల్లో అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. చాలా దాదాపుగా మెడికల్ షాపులు పెట్టిన వాళ్ళు, మెడికల్‌గా స్టడీస్ చేస్తున్న వాళ్ళు వీళ్ళని చూస్తుంటాము సర్వసాధారణంగా ఎంతో మందిని. హాస్పిటల్స్ పెట్టిన వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా! తర్వాత ఇప్పుడు కొత్తగా ఇంకొకటొచ్చింది. ఇదేంటంటే హెల్త్ పరంగా మనం ఆహ్, రి ఆహ్, ఆహ్, లోన్ తీసుకుంటే హెల్త్ పరంగా ఆహ్, ఆహ్, కం కంపెనీని అమౌంట్ అంతా పెట్టుకుంటుంది. ఇంకా అప్పుడు అక్కడ ఏమైతదంటే చాలా ఆహ్, హాస్పిటల్స్‌లలో ఏసీ రూమ్స్ సెలక్షన్ చేసుకుంటారు. ఎందుకంటే ఫ్రీ అంతా. ఆపరేషన్ ఫ్రీ. అక్కడ ఏమైతదంటే ఆహ్,
ఏసీ ఏసీ రూమ్‌లో పేషెంట్ ఉంటాడు. ఇట్లా కొత్తగా వచ్చాయన్నమాట కొన్ని. వాటిలో మనం డబ్బులు కడుతూ వస్తున్నామంటే గాని ఇవన్నీ ఫ్రీ ఉంటాయి. అని చెప్పేసి ఈ విధంగా వాళ్ళకు ఎంతో భోగవంతమైన హ్మ్. ఎంతో యోగం ఉంటుంది. భోగం భోగం అంటే ఎటువంటి భోగము? సుఖవంతమైన భోగమా? దుఃఖవంతమైన భోగమా ఇది? అని ఆలోచన చేస్తే అక్కడ హాస్పిటల్స్‌లలో వాళ్ళకు ప్రతీదీ ఒక చిన్న ఆపరేషన్ కావచ్చు, పెద్ద ఆపరేషన్ కావచ్చు. రకరకాల ఆపరేషన్‌లు చేపించుకున్నప్పుడు వాళ్ళేం చేస్తారంటే, నేను దీనికి చేసేసుకుంటే నాకు హెల్త్ పరంగా చాలా బావుంటుంది కదా! మనకెంతో డబ్బులు మిగులుతాయి కదా! అని చెప్పేసి చేపించుకుంటుంటారు. అలా చేసుకున్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళింక ఎప్పుడూ ఏదో ఒక దానికి పిల్లలు కావచ్చు, భర్త కావచ్చు, ఇంట్లో అత్త కావచ్చు, మామ కావచ్చు, ఆ ఇంటి కోడలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎవరైనా హాస్పిటల్‌కి వెళ్ళాలి. అక్కడ చేపించుకోవాలంటే ఫ్రీ. అమౌంట్ ఏం కట్టేదేముండదు. కానీ ఎటువంటి భోగం ఉంటుంది వాళ్ళకి? సుఖవంతమైన భోగమా? దుఃఖవంతమైన భోగమా? అని ఆలోచన చేస్తే చాలా దుఃఖపరమైన భోగంలో జీవిస్తారనమాట. ఉంటుంది. భోగం అంటే ఎటువంటి భోగం ఉండాలి? చాలా మందికి ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒక భిక్షగాడు కోట్లు సంపాదించుకోవడానికి పర్మిషన్ దొరికింది పైలోకం నుంచి. అతను చక్కగా ఎంతో విలాసవంతమైన ఇంట్లో ఉన్నాడు. కానీ అతనికి ఏముంటుంది అంటే ఆ వ్యక్తికి కూడా సేమ్ పొజిషన్. ఎంతవరకు సంపాదించడం వరకే. సంపాదించడం, కూడబెట్టడం అంతవరకే ఉంటుంది కానీ, ఆ వ్యక్తులకు భోగం ఉండదు. ఎందుకు ఉండదు అంటే, ఇప్పుడున్న జనరేషన్‌లో చాలా వరకు ఎంతో మందికి అనారోగ్య సమస్యలుంటాయి. వాళ్ళందరూ ఇదే మనం ఆహ్, ఆహ్, ఒక ఉదాహరణకు ఒక వ్యక్తి ఇంటికెళ్ళింటాం మనము. ఆ వ్యక్తి ఆహ్, కొంచెం పరిచయం ఉండి ఉండక ఉండొచ్చు. ఆ వ్యక్తి ఇంటికెళ్ళింటాము. ఆ ఇంట్లో ఒక ఏసీ ఉంటుంది. సెంట్రల్ ఏసీ పెట్టింటారు. ఇంకా తర్వాత ఆహ్, రకరకాల అంటే వాల్ డిజైన్స్ కానీ, లేకపోతే వాళ్ళేసుకుంటున్న నెక్లెస్‌లు కానీ, లేకపోతే ఆ మంచాలు కానీ, ఆ మంచాల మీద ఏసిన బెడ్‌లు కానీ, ఇంకా వాళ్ళ పిల్లలు అమెరికాలో చదువుతూ ఉంటారు. ఎంతనో వాళ్ళు నెలకు ఎంతో సాలరీ ఉంటది. ఆ సాలరీ అంతా ఇంటికి పంపిస్తుంటాడు. ఆ లెక్కతో వాళ్ళు ఎన్నో రకాల వస్తువులు కొంటూ ఉంటారు. కానీ వాళ్ళకు భోగం ఉండదు. వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. ఏమని చెప్తుంటారంటే, ఇవన్నీ పారిస్ నుంచి వచ్చినాయి, లండన్ నుంచి వచ్చినాయి, లేకుంటే రష్యా నుంచి వచ్చినాయి, అమెరికా నుంచి వచ్చినాయి. అన్నీ మా ప్రొడక్ట్స్ అన్నీ ఇంట్లో ఏవి ఇండియా ప్రొడక్ట్ ఉండదక్క. అన్నీ కూడా అమెరికా నుంచో, అక్కడి నుంచో, ఇక్కడి నుంచో మా పిల్లలు పంపిస్తూ ఉంటారు. వాటినన్నిటిని మేము ఇలా చేసుకుంటూ ఉంటాము. ఎంత చెప్పినా వాళ్ళు వినరు. అవన్నీ చక్కగా తెచ్చుకుంటుంటాం, పెట్టుకుంటుంటాం అని అంటారు కానీ వాళ్ళకా ఆ భోగం ఉండదు. అది అనుభవించడానికి ఉండదు. అన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు శ్రీకృష్ణుల వారు? మనకు యోగం కావాలి, భోగం కావాలి. రెండిట్లోనూ మనం కలగలిపి ఉండాలి. ఆ జీవితాన్ని మనం కోరుకోవాలి. మనం చాలా వరకు ఏమనుకుంటుంటారు? ఈ ఇంత అద్భుతమైన ఇంత ఇంత అద్భుతంగా నేనున్నాను కదా! ఇవన్నీ ఉన్నాయి కదా! వీటితో నేను ఆనందంగా ఇవన్నీ చూస్తూ ఆనందంగా జీవిస్తుంటారు. పిల్లలు చక్కగా ఉద్యోగం చేస్తుంటారు. వాళ్ళ పిల్లలు చాలా గొప్పగా ఎంతో టాలెంట్ పర్సన్‌లుంటారు. ఆ పిల్లలు ఎంతో చక్కగా జీవిస్తున్నారని చెప్పేసి వాళ్ళు కూడా ఏం చేస్తారు? నా పిల్లలు ఎంతో హ్మ్, చక్కగా ఉన్నారు. వాళ్ళు హ్మ్, అడగకుండానే నా పిల్లలు ఇన్ని లక్షల సాలరీలు సంపాదిస్తున్నారు. నా పిల్లలు అమెరికాలో ఉన్నారు. లేకపోతే సొంతంగా ఇల్లు తీసుకున్నారు. వాళ్ళు ఎంతో అద్భుతంగా కానీ మనం ఇక్కడ జీవిస్తున్నామంటే ఏ విధంగా జీవిస్తున్నాము? మన దేహపరంగా ఆరోగ్యంగా ఉందా? లేదా? నేనెందుకింత ఆరోగ్యంగా జీవించలేకపోతున్నాను? అనే ఆలోచన అనేది తట్టడం లేదు చాలా వరకు చాలా మందికి. ఎంతసేపు మనం సంపాదిచ్చామా? మన పిల్లలు చక్కగా చదువుకున్నారా? వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారా? ఇంతింత జీతాలొస్తున్నాయి. మనకి ఇన్‌కమింగ్ ఎంత ఉంది? అనేది ఆలోచన చేస్తున్నారు కానీ, మనం ధ్యానపరంగా ఒక ఫిల్మింగ్ మాస్టర్ చూడండి ఎలా జీవిస్తాడో. అతను యోగంలో ఉంటాడు, భోగంలోనూ ఉంటాడు. కొద్ది సమయం ఇటు కేటాయిస్తాడు, కొద్ది సమయం ధ్యాన ప్రచారానికి కేటాయిస్తాడు, కొద్దిగా
సమయాన్ని కేటాయిస్తాడు. మన పత్రి సార్ ఏం చెప్పాడు? మన పత్రి సారు సమయం ఉంటే సమయాన్ని పెట్టు దాంట్లో. డబ్బుంటే డబ్బు పెట్టు దాంట్లో. వాక్కుందా వాక్కుని ఉపయోగించు దాంట్లో. ధ్యాన ప్రచారంకి. లేదా నీకు అనారోగ్య సమస్య ఉందా? నీకు అనారోగ్య సమస్య ఉన్నప్పుడు ఇతరులకు నీ తోటి వారికి హెల్ప్ చెయ్యి. నీకు అనారోగ్యం తగ్గిపోతుంది. నీకు ఆ సమస్య లేకుండా పోతుంది కదా! అని రకరకాలుగా చెప్తారు మన పత్రి సారు. ఇవన్నీ ఈ ఈ విధంగా మన 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 దగ్గర మనం ఎంత మన దగ్గర ఎంత ఇన్‌కమింగ్ ఉంది. పోనీ మన దగ్గర ఎంత సమయం ఉంది. ఈ సమయం ఎంత నేను ఖాళీగున్నాను కదా! నాకు ఆల్రెడీ చాలా మంది చెప్తుంటారు. హెల్ప్ చెయ్యి, వర్క్ చెయ్యి అని చెప్తుంటారు కదా! లేకపోతే నేను మాట్లాడగలను. నేను చక్కగా మాట్లాడగలను. నేను చక్కగా చాలా విషయాలు చెప్పగలను. మన వాక్కుని ఉపయోగించడం కానీ, ఇలా రకరకాలుగా మనం ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ ఉండాలి. మనకు ఉన్నదాన్ని మనకు ఏది కావాలనుకుంటున్నామో, మన దగ్గర ఏది లేదో అది కావాలనుకుంటున్నాం కాబట్టి, ఆ పని చెయ్యి నీకది వస్తుంది. మన సారు ఆ విధంగా చెప్తాడు. నీకు ఈ విధంగా ఉంటే ఈ విధంగా హెల్ప్ చెయ్యి అంటాడు. ఎవరికి ఏ స్థాయి తగ్గట్టు ఆ స్థాయిలో ఆ పని చేయమని మన పత్రి సార్ చెప్తూ ఉంటాడు. కాబట్టి మనం ఫిర్మిన్ మాస్టర్‌లు ఎంతోమంది క్లాసెస్ చెప్పడానికొస్తారు. వాళ్ళు కూడా ఎంత అద్భుతంగా చెప్తారు. కానీ అందరికి ఏమర్థమవుతుంది? వస్తున్న వాళ్ళు కూడా ఏ విధంగా తీసుకుంటారు అంటే, ఎంతసేపు కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తున్న వాళ్ళు మాత్రమే ఆ భారం మొయ్యాలి అని చెప్పేసి ఆ విధంగా తీసుకుంటారు. ఇంకేమనుకుంటారు, పక్క వాళ్ళు ఏం హెల్ప్ చేయట్లేదు కదా! నేనెందుకు హెల్ప్ చేయాలి? వాళ్ళెవరు ఇవ్వట్లేదు కదా! నేను కూడా ఎందుకివ్వాలి? అనే విధంగా అనుకుంటూ ఉంటారు. ఇంకా కొంతమంది ఎలా అనుకుంటారంటే, ఇంకా కొంతమంది జీవితం ఎలా ఉంటుంది అంటే, వాళ్ళ దగ్గర చాలా సంపాదించుంటారు. చాలా గొప్ప స్థానంలో ఉంటారు. కానీ ఎప్పుడు అనారోగ్య సమస్యలే. 20 సంవత్సరాల నుంచి కూడా ఒక వ్యక్తి అదే బెడ్ పైనే పడుతూ ఉంటాడు, లేస్తూ ఉంటాడు. అదే వ్యక్తి ఒకసారి ఒకసారి బాడీ అంతా బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ లూజ్ అయిపోవడము, ఆ వ్యక్తికి ఎప్పుడూ అనారోగ్య సమస్యనే. ఒకసారి చెయ్యి ఫ్రాక్చర్ అంటాడు, ఒకసారి కాలు ఫ్రాక్చర్ అంటాడు, ఒక్కొక్కసారి ఏదో ఒక విధంగా ఒక సంవత్సరం ఆ విధంగా ఉంటే, ఒక సంవత్సరం ఈ విధంగా జీవితం గడిపేస్తూ ఉంటారు. ఎందుకు నేను నేనెందుకు ఇలా జీవిస్తున్నాను? నా జీవితం ఎందుకు ఇలా ఉంది? నేను దీంట్లో ఎందుకు ఇలా ఉండాలి? అందరూ ఎలా జీవిస్తున్నారు? నేనెలా జీవించాలి? అనేది ఎవరికీ కూడా తోచడం లేదు. చేసేవాళ్ళు చేస్తుంటే, చేపిచ్చుకునే వాళ్ళు చాలా ప్రశాంతంగా పడుకొని చేపిచ్చుకుంటున్నారు. కానీ అక్కడ ఆ వ్యక్తికి అనేది ఆ వ్యక్తి హాయిగా పడుకున్నాడు. భార్య సేవ చేస్తుంది, చేపిచ్చుకుంటున్నాడు. ఈమె కూడా ఏ ఫీలింగ్ లేదు. ఆ భార్య ఏమనుకుంటుంది, నేను సేవ చేయాలి. నా భర్త కాబట్టి, నేను నా భర్తకి కాకపోతే ఇంకెవరికి సేవ చేస్తాను? అని చెప్పేసి, నేను భర్తకు సేవ చేయాలి కదా! అని చెప్పేసి భర్తకు సేవ చేయడం కానీ, ఈ విధంగానే జీవితం అని అనుకుంటున్నారు. ఈ విధంగానే జీవిస్తూ ఉన్నారు. కానీ డబ్బులైతే చక్కగా సంపాదిస్తున్నారు కానీ, ఎవరు కూడా సరైన జీవితంలో సరైన అవగాహన లేదు. ఇంకా కొంతమంది కోట్లు కూడబెడుతుంటారు. కాకపోతే వాళ్ళు వస్త్రాలు అలాగే ధరిస్తూ ఉంటాడు. వాళ్ళు ఎంతసేపు ఏదైనా ఒక ఫంక్షన్‌కెళ్తే, ఆ ఫంక్షన్‌లో ఆహ్, రకరకాల ఆహ్, రకరకాల ఫుడ్ పెడతారు కదా! ఈ ఫంక్షన్‌కి వీళ్ళు పిలిస్తే ఏం చేస్తారప్పుడు? ఫ్యామిలీ మొత్తం ఆ ఫంక్షన్‌కి వెళ్తుంది. ఆ ఫంక్షన్‌కెళ్ళి అందరూ చక్కగా భోజనం చేసి వస్తారు. పిలిస్తే చాలు ఫ్యామిలీ మొత్తం అటెండ్ అయ్యి భోజనం చేసి వస్తుందనమాట. అందరూ కూడా చక్కగా భోజనం చేసొస్తారు. ఫంక్షన్‌కి పిలిస్తే చాలు. కానీ వీళ్ళు మట్టుకు ఏం చేస్తారు? ఒక్క రూపాయి కూడా బయటికి తీయరు. ఖర్చు పెట్టరు. అంతా దాచిపెట్టుకుంటారు. మన ప్రతిసారి ఏం చెప్తున్నాడు? ఎంత దాచిపెడతామో అంత దోచుకోబడుతుంది. జ్ఞానమైనా దోచుకోబడుతుంది. సంపదైనా దోచుకోబడుతుంది. మనం పంచితే పెంచబడుతుంది. మనకేది కావాలి? మనం పంచడం మొదలుపెట్టాలి. దాచుకోబడినప్పుడు దోచుకోబడతది అని తెలిసినప్పుడు ఏ విధంగా దోచుకోబడుతుంది? మనం హాస్పిటల్స్‌కి మనం ఖర్చు చేస్తున్నాము. అనారోగ్య సమస్యలు ఏదో ఒకటి సమస్య వస్తది. హెల్త్ పరంగా కావచ్చు, లేకుంటే
బాగున్న బిల్డింగ్ కూడా కూలిపోవచ్చు. మళ్ళీ దాన్ని కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. బాగున్న వ్యక్తులకు అనారోగ్య సమస్య వస్తుంది. మనం చూస్తూ ఉంటాం ఎంతో మందిని. వాళ్ళకు దండిగుంది కదా! వాళ్ళకు దండిగుంది కాబట్టి ఏదైనా చేయగలుగుతారు. వాళ్ళ దగ్గర డబ్బుంది కాబట్టి వాళ్ళకు అవన్నీ ఒక లెక్కనే కాదు అనుకుంటుంటారు. కానీ ఆ వ్యక్తి ఖర్చు చేస్తున్నాడు కానీ ఆరోగ్యవంతమైన జీవితం ఉందా? ఆనందమైన జీవితం ఉందా? లేకుంటే జ్ఞానవంతమైన జీవితం ఉందా? అంటే ఆరోగ్యము లేదు, ఆనందము లేదు, జ్ఞానము లేదు. 3 లేవు. ఈ 2 కావాలంటే జ్ఞానంతో జీవించాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా జ్ఞానంతో జీవించాలి. జ్ఞానం అంటే ఏంటి? మనం ఏదైతే మన దగ్గర ఉందో దాన్ని సరే నేను ఈరోజు ధ్యానానికి పిలిచింది. ఈరోజు మనం అక్కడికి క్లాస్‌కి వెళ్ళినాము. సరే నా వంతు నేను ఒక రూ. 50 ఒక రూ. 20 నేను ఈ క్లాస్‌కి కానీ దీనికి కానీ నేను ఈ అమౌంట్ పెడతాను. ఎంతోమంది స్కూల్స్ నడుపుతూ ఉన్నారు. మనం చూస్తుంటాము. కానీ వాళ్ళ జీవితాలలో కూడా ఎంతో సంపాదన ఉంటుంది. కానీ ఎంత సంపాదన ఉన్నా కూడా మంచి కార్యక్రమాలకు దైవ కార్యక్రమాలకు ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు దైవ కార్యక్రమాలంటే ఏంటి? అక్కడ ఆ స్కూల్‌లో ఆ స్టూడెంట్స్‌ని పిలుచుకెళ్ళి ఇప్పుడు మన గురు పౌర్ణమి వచ్చింది. ఆ గురు పౌర్ణమికొచ్చినప్పుడు ఆ స్టూడెంట్స్ అందరూ వెళ్లి అక్కడ సేవ చేస్తారనమాట. ఆ స్టూడెంట్స్ అందరూ వెళ్లి భిక్షాటనకు వెళ్తారు. ఒక స్కూల్ పిల్లలనందరిని కూడా భిక్షాటనకు పంపిస్తాడు. ఆ స్కూల్ పిల్లల్ని. ఆ తర్వాత అక్కడ భోజనాల కార్యక్రమాలు కూడా ఆ స్టూడెంట్స్‌ని అక్కడ కేటాయించుకోమని చెప్తారు. అంటే ఆధ్యాత్మిక మార్గం అంటున్నారు. ఇంకా కొంతమంది ఆధ్యాత్మిక మార్గం అని పేరెలా పెట్టారంటే చక్కగా తెలిసిన వాళ్ళకందరికీ ఇల్లు కట్టియాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఒక ప్లేస్‌కి వెళ్లి, ఆ ప్లేస్‌లో వాళ్ళకి హెల్ప్ చేయడం. సలహా ఇవ్వడము, మనుషుల్ని చూపించడము, లేకపోతే ఇంకా దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని నేను ముగిస్తాను. నువ్వు వేరే పని చూసుకొని నచ్చుకోపో అని చెప్పేసి కన్‌స్ట్రక్షన్ జరుగుతున్న చోట అక్కడికి వెళ్లి ఆ వ్యక్తి అక్కడ కేటాయించుకోవడం. అంటే ఇక్కడ ఏం చే ఏం చే ఒక పేరు ఏం పెట్టేసారంటే దానికి ఒక ఆధ్యాత్మికత. ఇది ఒక ఆధ్యాత్మికత అంట. ఆధ్యాత్మికత అంటే మనకు తెలిసిన వరకు ఏ విధంగా ఆధ్యాత్మికత అని అంటున్నారు అంటే, మన ప్రతిసారి ఏ విధంగా చెప్తారంటే, మనకు కష్టం వచ్చినా, మనకు నష్టం వచ్చినా, జరగకూడని పరిణామం ఏదైనా జరిగినా, ఇక్కడ మనం ఇదివరకే చెప్పాం. ఏమని చెప్పాము? నువ్వు యోగివికా, భోగివికా అది కాదు పాయింట్. మన బ్రహ్మత్వంలో మనం ఉన్నామా లేదా? దాన్ని తరచూ గుర్తు చేసుకుంటున్నామా లేదా అని చెప్తున్నారు. కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? ఆధ్యాత్మికత అని పేరు పెట్టేస్తున్నాం కానీ, ఆధ్యాత్మిక మార్గం అంటే అసలైనది ఆధ్యాత్మిక మార్గం అనేది ఏంటిది అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి కంపల్సరీగా. ఏదో సేవ చేస్తున్నాను, నేను అన్నదానం చేస్తున్నాను, నేను వస్త్రదానం చేస్తున్నాను, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాను, నేను పూజలు చేస్తున్నాను, నేను భజనలు చేస్తున్నాను. నేను ఈ కార్యక్రమానికి నంబర్ 1గా ఉంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంటూ ఎంతో కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇది ఆధ్యాత్మికత అంటున్నారు చాలా వరకు కూడా. ఆధ్యాత్మిక మార్గం అంటే ఏంటిది? అసలు సిసలైన ఆధ్యాత్మిక మార్గం అంటే మనం ధ్యానం చేయడము. ధ్యానం ద్వారా మన ఆత్మ జ్ఞానంని పెంపొందించుకోవడం. నేను ఎవరు? నేను ఎక్కడి నుంచొచ్చాను? నా లైఫ్ పర్పస్ ఏంటి? నేను ఇక్కడికి భూమి మీద రావడానికి నేను చేయవలసిన కార్యక్రమం ఏం మిగిలి ఉంది? నేనిక్కడ ఏ కార్యక్రమం చేయాలి? నేను ఏ విధంగా జీవించాలి? నేను నా దగ్గర నా దగ్గర ఏముంది? నేను దీన్ని ఏ విధంగా ఉపయోగించాలి? ఆధ్యాత్మికత అని పేరు పెట్టేసి రకరకాలుగా చాలా మంది కొన్నిట్లలో ఉపయోగిస్తున్నారు కానీ, ఆధ్యాత్మిక మార్గం అని పేరు పెట్టినప్పుడు, వాటికి సరైన జీవిత విధానం లేదన్నమాట చాలా వరకు. సరియైన అవగాహన లేదు. చెప్తాము అని ఆహ్, చెప్తామని అనుకున్నా కూడా వినడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. వాళ్ళే మనకు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. నేను ఇంత గొప్పగా జీవిస్తున్నాను. ఎంతో అద్భుతంగా జీవిస్తున్నాను అని వాళ్ళంతకు వాళ్ళు గొప్పలు చెప్పేసుకుంటున్నారు. కానీ మనం ఏదైనా చెప్పబోయామనుకోండి, వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటే, నేను చేస్తున్నది వాళ్ళకు నచ్చట్లేదు. నచ్చకపోవడంతో వాళ్ళ కార్యక్రమాలు
ఏవైతే జరగాలనుకుంటున్నారో దాని గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు తప్ప నేను చేస్తున్నది వీళ్ళు గ్రేట్ అనడం లేదు. అనేది వాళ్ళకు కనిపిస్తుంది కానీ, ఆధ్యాత్మిక మార్గం అంటే ఏంటిది? అసలైన మార్గం ఏంటిది? ఒక ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం అని చెప్తున్నారు. కానీ దీంట్లో మనం ఎంత అద్భుతంగా జీవిస్తున్నామా లేదా? మనకున్న 24 గంటల సమయంలో ఏ విధంగా దాన్ని ఉపయోగించుకుంటున్నాము? మనకు చాలా మంది ఏం చెప్తారు? ఒక ఒక 60% ఆధ్యాత్మిక మార్గంలో ఉంటున్నారు. ఒక 40% ప్రాపంచిక జీవితంలో జీవించాలి అని కొంతమంది చెప్తున్నారు. కానీ మనం మన ప్రతిసారి ఏం చెప్తున్నారు? 24 గంటల సమయంలో ఈ 3 గంటలు మాత్రమే ధ్యానానికి ఒక గంట, స్వాధ్యాయానికి ఒక గంట, సజ్జన సాంగత్యానికి ఒక గంట కేటాయించుకోండి అని అంటున్నారు. కానీ కొంతమంది వ్యక్తులు ఏ విధంగా జీవిస్తారు అంటే, నేను ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాను. నేను నేను వ్యాపారం చేయట్లేదు. నేను వ్యాపారాన్ని కూడా పక్కకు పెట్టేశాను. నేను ఈ మార్గంలో అందరికీ సేవ చేస్తున్నాను. హెల్ప్ చేస్తున్నాను. అంటే మనం చేస్తున్న మనం చేస్తున్న పనికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? లోక కళ్యాణ కార్యక్రమాలకు ఉపయోగించాలి మనం. ఏ కార్యక్రమం చేసినా కూడా. ఇంకా కొంతమంది ఏం చెప్తారు అంటే, నేను హ్మ్, మంతెన సత్యనారాయణ ఆహ్, దగ్గరికి వెళ్తాను నేను. అక్కడ మొలకలు అవి తీసుకుంటాను. అక్కడ అక్కడ ధ్యానం గురించి చెప్తారు. అక్కడ ఓన్లీ కాఫీలు, టీలు ఏం తీసుకోకూడదు అని చెప్తారు. ఆహ్, చాలా విషయాలు మాకు అక్కడికి వెళ్తే తెలుస్తది. హ్మ్, ఆహ్, ఎన్నో విషయాలు నేను తెలుసుకున్నాను అని అంటారు. కాకపోతే వాళ్ళేం చెప్తారంటే కొంతమంది ఆహ్, నేను నేనక్కడికి వెళ్ళొచ్చాను. మనం తీసుకునే ఫుడ్ ఎలా ఉండాలి అంటే మితంగా తీసుకోవాలి. చాలా తక్కువ తీసుకోవాలి. ఓన్లీ లిక్విడ్ తీసుకుంటే మనం హెల్త్ పరంగా లైట్‌గా అయిపోతాము. చాలా శక్తి ఉంటుంది మన దగ్గర. ఎంతో శక్తివంతంగా ఉంటాము. అక్కడికి వెళ్ళినప్పుడు చాలా విషయాలు మాకు తెలిసినాయి. మేము చాలా విషయాలు తెలుసుకున్నాము అని అనేస్తారు. అంటే మాకింక అన్నీ తెలిసిపోయాయి. మొత్తం తెలిసిపోయింది. కానీ ఇంక తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. అనే యొక్క మైండ్ సెట్టింగ్‌లో ఉంటున్నారు కొంతమంది. ఆ మైండ్ సెట్టింగ్‌తోనే వాళ్ళు ఉంటున్నారు. అంటే వాళ్ళు మనకి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ, మనం చెప్పింది వినడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. సరే ఓకే. అటువంటి వాళ్ళని మనం వదిలేస్తాం. మనం కొంచెం దూరంగా పెట్టేస్తే, వాళ్ళకి నిదానంగా తెలుస్తుంది కదా! అని చెప్పేసి మనం వదిలేసాం. ఈ ఫుడ్ మనం ఈ విధంగా తీసుకుంటే మనం లైట్‌గా లిక్విడ్ కానీ అవన్నీ తీసుకుంటే మనం హెల్తీగా ఉంటాము. మనం ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల మన బాడీ తొందరగా దెబ్బతింటుంది. మన బాడీని మనకు బరువైతుంది. ఎంతో శక్తివంతంగా ఉంటాము అని అంటారు. కొద్ది రోజులు దాన్ని కేటాయిస్తారు. ఓన్లీ లిక్విడ్‌తోనే. ఇంకా ఎన్ని రోజులని లిక్విడ్ తీసుకుంటూ ఉండలేరు కదా! అందుకని చెప్పేసి మళ్ళీ ఏం చేస్తారు నాన్ వెజ్ తీసుకుంటారు. ఎక్కితే పై మెట్టెక్కుతారు. లేకుంటే కింది మెట్టు కాడ ఉంటారు. ఈ మధ్య మార్గం అనేది జీవించాలి ప్రతి ఒక్కరు కూడా. ఈ మధ్య మార్గంలో మనం ఉండాలి. మన ఇంట్లో ఎంతో విలాసవంతమైన వస్తువులు ఉండొచ్చు, జీవితం ఉండొచ్చు. అన్నీ ఉన్నా కూడా మనం మధ్య మార్గంలో జీవించాలి. మన దగ్గర జ్ఞానం ఉండొచ్చు. మన దగ్గర ధ్యానం తెలుసు, జ్ఞానం తెలుసు. కానీ ప్రతి ఒక్కరు కూడా మధ్య మార్గంలో జీవించాలి అని చెప్పేది మన ప్రతిసారు చాలా క్షుణ్ణంగా, చాలా విపులంగా, చాలా అద్భుతంగా మనకు తెలియచేశారనమాట ఈ విషయంలో. మనం ప్రతి ఒక్కరు కూడా మధ్య మార్గ జీవితం అనేది చాలా అద్భుతంగా జీవించాలి. ఈ విషయాలు తెలుసుకున్నప్పుడు మనం ఆనందమయ జీవితంలో ఆరోగ్యంగా ధ్యానం చేసుకుంటూ, శాకాహారం తీసుకుంటూ మనకిక్కడ ఏం చెప్పారు? మన పత్రి సారు, మన ప్రేమనాథ్ సార్ నేను స్టార్టింగ్ ధ్యానంలో వచ్చినప్పుడు అంతవరకు బాగా ఎంతో అద్భుతమైన జీవితం జీవిస్తూ ఉంటిని. చాలా చక్కగా ధ్యానం చేసుకుంటున్నాను. ఎనర్జీస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా చాలా అనుభవాలున్నాయి. కాకపోతే అక్కడ ఏమైందంటే ప్రాబ్లమ్, హెల్త్ ప్రాబ్లమ్ కాదు. ఫ్యామిలీ ప్రాబ్లమ్. ఆ ఫ్యామిలీ ప్రాబ్లమ్‌తో నేను ప్రేమనాథ్ సార్ ఒకసారి వచ్చినప్పుడు కర్నూలుకొచ్చినప్పుడు నేనడిగాను. సార్ ఇట్లా నాకు ఫ్యామిలీ మనం చెప్పుకోలేం కదా! కొన్ని విషయాలు. అన్నీ బట్టబయలు చేయలేం. సార్ నాకిది ఫ్యామిలీ ప్రాబ్లమ్ వచ్చింది అనన్నప్పుడు, "నువ్వు ఇంతవరకు విశ్వానికి ఏమైనా సహాయం చేశావా?" అంటే నాకు
ఏం బల్బ్ వెలగలేదు. విశ్వానికి ఇప్పుడు మనము విశ్వంతోని కనెక్ట్ అయ్యి ఉన్నాం కదా! మనం ధ్యానం చేస్తున్నాం కదా! ఇంకా ఏం చేయాలి? నాకేం అర్థం కాలేదు. సార్ ఒక్కటే ఒక మాట కొట్టేసాడు స్టార్టింగ్‌లో అప్పట్లో. అప్పట్లో నేను ఎవరితో కాంటాక్ట్‌లో లేను. నాకసలు ఏ విషయాలు తెలీదు. అని చెప్పేసి నేను సార్‌ని ఒకటే ఒక మాట అడిగితే, "విశ్వానికి మీద నువ్వు హెల్ప్ చేశావా?" అది చూడండి. అది కరెక్ట్. ఆ కరెక్ట్ పాయింట్ మనం పట్టుకోవాలి. విశ్వానికి మనం హెల్ప్ చేయాలి. మనం పంచభూతాలన్నీ ఎంతో చక్కగా మన కోసం ఎక్కడ కూడా మనం లెక్కలు కట్టకుండా మనం అద్భుతమైన జీవితం జీవిస్తున్నాం. మరి విశ్వానికి మనం కూడా హెల్ప్ చేయాలి కదా! కనీసం మనం మన హాస్పిటలే పెట్టొచ్చు. లేకపోతే మెడికల్ షాపే నడపొచ్చు. లేకుంటే కిరాణం అమ్మొచ్చు. ఏదైనా చేయొచ్చు. సంథింగ్. ఏది ఏ ఏది చేస్తున్నావో చేసుకో. ఒక ఉద్యోగం చేయొచ్చు. చేసుకో. కానీ మనం విశ్వానికి హెల్ప్ చేయాలి. విశ్వానికి మన వంతు అంతో ఇంతో సహాయం చేయడం మొదలుపెట్టాలి. అప్పుడే మనకు విశ్వం మనకు తోడై, మనకు కావాల్సిన సలహాలు కానీ, గైడెన్స్ కానీ, మన జీవితంలో మనం జీవిస్తున్న జీవితంలో కానీ అద్భుతంగా జీవించగలుగుతాం. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ సో మచ్. యోగము, భోగము కాన్సెప్ట్‌లో చాలా అద్భుతమైన విషయాలు మనం తెలుసుకోవాలి. అద్భుతమైన జీవితాన్ని జీవించాలి. మన మధ్య మార్గం అనేది తెలుసుకోవాలి. మనకేది కావాలో అది పంచుతూ ఉండాలి. పెంచుతూ అప్పుడు మనకు పెంచబడుతూ ఉంటుంది. దాచుకుంటే దోచుకోబడుతుంది. మనం ఈ విషయాలను ఎంతో చక్కగా తెలుసుకున్నప్పుడు, మనం ఆనందమయ జీవితం జీవిస్తాము. థాంక్ యూ సో మచ్. ఎంతో అద్భుతమైన అవకాశాన్ని కల్పించారు. ఈ సింపుల్ కాన్సెప్ట్ తీసుకొనొచ్చి చెప్పాను. థాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతంగా ఉంది మేడం. నేను కళ్ళు ఓపెన్ చేయలేకపోతున్నా. మెడిటేషన్‌లోకి వెళ్ళిపోతున్నా. ఎంత ఓపెన్ చేసుకున్నా గానీ కళ్ళు అలా మూసుకుపోతున్నాయి. నాకు మెడిటేషన్‌లోకి వెళ్ళిపోతున్నాను. అలా బలవంతంగా ఇప్పుడు మీరు అయిపోయింది అనగానే బలవంతంగా ఓపెన్ చేస్తున్నాను. అంత అలా అవును. చాలా అద్భుతంగా గమనిస్తున్నాను నేను. అలా నేను ఓపెన్ చేసి చూస్తున్నాను. మళ్ళీ అలానే నేను వింటూ ఉంటే అది ఆటోమేటిక్‌గా మూసుకుపోతున్నాయి. యెస్ అంత మేడం. యెస్. బాగుంది. గమనిస్తున్నాను. రియల్లీ సూపర్బ్ మేడం నిజంగా. యోగం అంటే ఏంటి? భోగం అంటే ఏంటి? సో, మనం యోగంలో ఉండాలి అంటే మనకున్నది మనము ఇతరులకు పంచుతూ ఉండాలి. ఆ పంచినప్పుడే మనకు ఆ యోగం అనేది మనకు అందుతుంది. లేకుంటే రాదు. సో, మన దగ్గరుంది మన దగ్గరనే దాపెట్టుకుంటే మన లోపలనే ఉంటుంది. అది ఇతరులకి అందదు. సో, ఆ యోగాన్ని మనం కూడా అనుభవించము. అలానే ఎగ్జాంపుల్ చెప్పారు ఒక స్టోరీ భిక్షగాడిది ప్లస్ ఒక ధనవంతుడిది. సో, ధనవంతుడు ఎలా ఫీల్ అవుతాడంటే, నేనెప్పుడు కష్టపడుతున్నాను. నా జీవితం అంతా కష్టమే. నేను సంపాదించాలా, అలా చూడు ఆయన భిక్షగాడైన ఎంత హాయిగా నిద్రిస్తున్నాడు. చెట్టు కింద ఉన్నా కానీ, అనే ఒక ఫీలింగ్ ఆయనలో కలుగుతుంది. సో, ఇంకా వాళ్ళిద్దరూ మళ్ళీ ఇక్కడ బాడీ వెకేట్ జేసి వెళ్ళిపోయినప్పుడు అక్కడ వాళ్ళకి క్వెషనొస్తది. వచ్చినప్పుడు పాత్రలు చేంజ్ జేసి కిందకి పంపిస్తారు. ఈ జీవితంలో నువ్వుండు, ఈ జీవితంలో నువ్వుండు. బట్ కానీ ఇతరులకు సహాయం చేస్తూ ఉండమని చెప్పి మళ్ళీ తిరిగి పంపిస్తారు. మనకి యమధర్మరాజు గారు. ఎంతో అద్భుతం. అంటే చూడండి యోగము, భోగం రావాలంటే మన దగ్గర ఉన్నది విద్య కానీ, ధనం కానీ, ఏదైతే మాట సహాయం కానీ, ఏదైనా మనం ఇతరులకి పంచుతూ ఉండాలి. ఆ పంచినప్పుడే ఆ యోగం అనేది మనకు అందుతుంది. ఆ భోగాన్ని మనం అనుభవిస్తామని ఎంతో అద్భుతంగా చక్కగా వివరించారు మేడం. చాలా ఎనర్జిటిక్‌గా ఉంది క్లాస్. అద్భుతంగా ఉంది. థాంక్ థాంక్ యూ యూ మ్యామ్. మేడం. థాంక్ యూ సో మచ్. టీమ్ జగద్గురు పత్రిజీ తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో, మనకి ఈరోజు రాత్రి 9 గంటల నుంచి 9 గంటల 30 నిమిషాల వరకి మెడిటేషన్ ఉంటుంది. 9 గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 10 గంటల వరకి మనకి శ్రీకృష్ణామృతం శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సారం అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు నాగశ్రీ మేడం గారు వారి యొక్క జ్ఞాన వివరణ ఉంటుంది భగవద్గీత పైన. అలానే మనకి రేపు మార్నింగ్ సేమ్ ఇదే టైంకి మనకి 11 నుంచి 11:30 మెడిటేషన్ ఉంటుంది. 11:30 నుంచి 12 వరకి చక్కగా అపోదిపువ్వ అనే కార్యక్రమంలో మరొక సీనియర్ మాస్టర్ ద్వారా చక్కటి జ్ఞానాన్ని పొందుదాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ ఏదైతే ఉందో ఈ లింక్ యూట్యూబ్ లింక్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి విషయం కూడా తెలుసుకోవాల్సిందే. ఎవరి దగ్గర నుంచి ఏ విషయం మనకు అవసరమో తెలియదు. కాబట్టి వినండి, అందరికీ కూడా పంచండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎంతో మంది జ్ఞానం కోసము ఎదురు చూస్తున్నారు. బట్ వాళ్ళకి దొరకట్లేదు. మనము మన దగ్గర ఉన్న ఏవైతే ఉన్నాయో అంటే మన మొబైల్‌లో ఉన్న కాంటాక్ట్స్ ఎంతో మందున్నారు. వాళ్ళందరికీ ఓపెన్ చేసి చూస్తే ఏదైనా ఈ దీంట్లో ఉన్న అంశం అనేది వాళ్ళకి చేరవచ్చు కాబట్టి అందరికీ పంపించండి. ఎవరు ఏమనుకోరు.
కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ లింక్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో మేడం, ప్రతిరోజు కూడా సెషన్ ఎండ్ చేసే ముందు అమృత వాక్యాలు చెప్పుకుంటుంటాం. ఈ రోజు కూడా చెప్పుకుందాం మేడం. అహింస పరమో ధర్మః, అహింసా పరమో ధర్మః, ధర్మో రక్షతి రక్షితః, రక్షతి రక్షితః, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. జై హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. జై హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. జై హో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్. జై హో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్. జై హో ఆల్ పిరమిడ్ మాస్టర్స్. జై హో ఆల్ పిరమిడ్ మాస్టర్స్. జై హో, జై హో, జై హో, జయ 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 హో. జై హో, జై హో, జై 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 హో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మేడం. మళ్ళీ తిరిగి మీరు మరొక్కసారి మా సెషన్కి వచ్చి చక్కటి అద్భుతమైన జ్ఞానాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. సో మళ్ళీ తిరిగి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ తరపున ఈ జగద్గురు టీం మెంబర్స్ అందరికి కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.